హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం లైనింగ్ బ్లౌజులు స్టిచ్ చేసేటప్పుడు అసలు లైనింగ్ని తడపాలా వద్దా? బిగినర్స్కి ఇది ఒక పెద్ద సమస్య. ఎందుకంటే లైనింగ్ వాటర్లో తడిపేసి ఆరబెట్టేసామంటే మూలల్లో సాగిపోతుంది. సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు ఇలా తడిపి ఆరబెట్టుకోండి. మూలల్లో సాగదు. నెక్స్ట్ ఐరన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మనం తెచ్చుకున్న లైనింగ్ క్లాత్ని ఏదైతే ఉంటుందో దాన్ని మడతలు ఇప్పకుండా ఎలా తెచ్చామో అలానే వాటర్లో ఇలా తడిపేసుకోవాలి. మనం తొందరగా ఆరబెట్టేసుకోవాలంటే కొద్దిగా ఇలా పిండుకొని అట్ట 4-5 సార్లు వాటర్లో తడిపి ఇలా పిండేసామంటే మనం వెంటనే ఆరబెట్టేసుకోవచ్చు. లేదంటే వాటర్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ తర్వాత మనం అనేది ఇలా పిండుకొని ఆరబెట్టుకోవాలి. లైనింగ్ క్లాత్ని ఇలా వాటర్లో తడపకుండా డైరెక్ట్గా మనం స్టిచ్ చేసామంటే స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత బ్లౌజ్ని వాటర్లో పెట్టామంటే లైనింగ్ షింక్ అయిపోతుంది, మెయిన్ పీస్ అలానే ఉండిపోతుంది. అప్పుడు బ్లౌజ్ మొత్తం ముడతలు వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా లైనింగ్ని అయితే వాటర్లో తడిపేసి ఇలా ఆరబెట్టుకోవాలి. ఫ్లోర్ మీద ఆరబెట్టుకోవాలి. మనం బయట దండాల మీద ఆరబెట్టుకున్నామంటే ముడతలు వచ్చేస్తాయి, మూలలు సాగిపోతాయి. ఇలా ఫ్లోర్ మీద పెట్టేసి 4 మూలలు కూడా కరెక్ట్గా వచ్చే విధంగా ఇలా లాగి పెట్టేయాలి. ఇలా లాగారంటే ఇంక అసలు మీరు ఐరన్ చేస్తే కూడా ఇంత స్మూత్గా రాదు, క్లాత్ అంత నీట్గా వస్తుంది. ఒకసారి మీరు ఇలా ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. సేమ్ అదే విధంగా ఎన్ని లైనింగ్ క్లాత్లను అయితే మనం తడుపుకుంటామో అన్నిటినీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం ఫ్లోర్ మీద పెట్టేసి ఇలా లాగి పెట్టేసామంటే లైనింగ్ 4 మూలల్లో కూడా సమానంగా అయితే వస్తుంది. అదే మనం దండం మీద వేసామంటే మూలల్లో సాగిపోతుంది. మనం కట్ చేసేటప్పుడు ఆ సాగిపోయిన క్లాత్ని కట్ చేసేస్తాం. ఆ కట్ చేసినప్పుడు ఏమవుతుంది, బ్లౌజ్కి మనకు లైనింగ్ అయితే చాలదు. అలాంటప్పుడు మళ్ళీ మనం లైనింగ్కి అతుకులు వేసుకోవాలి. కొత్తగా కుట్టే వాళ్ళకి ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు లేరా బాబు అని చెప్పేసి లైనింగ్ని తడపకుండా స్టిచ్ చేస్తారు. అలా స్టిచ్ చేసిన బ్లౌజులు సెట్ అవ్వవు, గోడలు వచ్చేస్తాయి. అలా కాకుండా నేను ఈ వీడియోలో చూపించిన విధంగా తడిపి ఆరబెట్టుకోండి. 5 మినిట్స్ తర్వాత ఆరిపోయిన తర్వాత ఇలా లాగేశారంటే చూడండి, అసలు ఐరన్ చేస్తే కూడా మనకి ఈ విధంగా అయితే క్లాత్ అయితే రాదు. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. వెతికిన చిన్న ముడత కూడా ఉండదు. ఇక్కడ ఇంకొక చిన్న టిప్ ఏందిరా అంటే, ఈరోజు మనం ఎన్ని బ్లౌజులు అయితే స్టిచ్ చేయాలనుకుంటున్నామో వాటిని ఈరోజే మనం వాటర్లో తడుపుకున్నామంటే మనం ఈ మడతేసిన ఫోల్డింగ్స్ కూడా మనకి ఆ మడతల్లాగా ఉండవు. డైరెక్ట్గా మనకు అసలు ఏ చిన్న మడత కూడా లేకుండా డైరెక్ట్గా అట్లనే కట్ చేసుకొని కుట్టేయచ్చు. అదేవిధంగా ఇక్కడ నేను దండం మీద ఆరబెట్టిన లైనింగ్ని అయితే చూపిస్తున్నాను. చూడండి ముడతలుగా ఉంది. అదే ఈ క్లాత్ చూడండి ఎంత స్మూత్గా ఉందో. ఇది చూడండి ముడతలుగా ఉంది. మనం ఐరన్ చేసినా కూడా ఇది అయితే అనగదు. ఇదైతే మనకు ఐరన్ లేకుండానే చూడండి ఎంత బాగుంది. కాకపోతే ఇక్కడ ఏంద్రా అంటే ఫ్లోర్ వచ్చేసి మనకి స్మూత్గా ఉండాలి. అలాంటప్పుడు మనకి లైనింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మూలల్లో సాగదు, ముడతలు అనేవి లేకుండా చాలా బాగా అయితే వస్తుంది. ఇలాగే మీరు కూడా తడుపుకొని ఆరబెట్టుకొని స్టిచ్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందని. సో ఇప్పుడైతే ఫాల్ని ఏ విధంగా తడుపుకోవాలి, ఎలా ఆరబెట్టుకోవాలో చూద్దాం. ఫాల్స్లు కూడా వాటర్లో తడిపే మనం స్టిచ్ చేయాలంటే కాటన్ ఫాల్స్లో అయితే కంపల్సరీ మనం వాటర్లో తడిపే స్టిచ్ చేయాలి. అదే మనకు మిక్సింగ్ కాటన్ అయితే మీ ఆప్షన్ అన్నమాట. ఇలా వాటర్లో పెట్టేసి 5 మినిట్స్ అలా వదిలేయాలి. సో నెక్స్ట్ వాటర్ని బాగా పీల్చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని తీసుకునేసి బాగా పిండుకునేయాలి. ఫాల్స్కున్న ఫోల్డింగ్స్ అన్నీ లాగేసి ఇలా ఫ్లోర్ మీద ఇలా పరుచుకోవాలి. ఇప్పుడు మనం ఒక పైప్ తీసుకునేసి ఆ పైప్ని ఈ ఫాల్ మీద ఇలా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇదే ఫాల్ని మనం దండం మీద ఆరబెట్టేసుకుంటే ఏం సాగదు కదా అని చెప్పి దండం మీద ఆరబెట్టుకున్నామంటే ఈ కాటన్ ఫాల్ బాగా ముడతలుగా ఉంటుంది. మనం శారీ కుట్టేటప్పుడు ఆ ముడతలు అలాగే ఉంటాయి. శారీకి అయితే గోడలు వచ్చేస్తాయి. అలాంటి ప్రాబ్లం లేకుండా కొద్దిగా ఓపిక చేసుకొని ఇలా చుట్టి ఒక 1/2 అవర్ అలా ఎండలో పెట్టేశారంటే నీట్గా ఆరిపోతుంది. ఫాల్ అయితే చాలా బాగా ఐరన్ చేస్తే కూడా ఆ విధంగా రాదు, అంత బాగా అయితే వస్తుంది. ఇటువంటి చిన్న టిప్స్ తెలియకుండానే టైలరింగ్ చేయాలంటే భయపడి ఆగిపోతారు చాలామంది. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, అందరికీ ఈ వీడియో రీచ్ అవుతుంది. ఇటువంటి మరిన్ని టిప్స్ తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.
హాఫ్ అన్ అవర్ తర్వాత ఫాల్ ఆరిపోయిన తర్వాత ఇలా చూసారంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. వీడియో చివరి వరకు చూసారు అంటే వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.